కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికెలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును మీరు మీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కృతజ్ఞత కలిగి ఉండుట. దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం ప్రారంభ దినము మొదలుకొని ఈ సంవత్సరపు చివరి దినము వరకు, ఈ సంవత్సర కాలమంతా దేవుడు మనలను మన కుటుంబాలను కాచి కాపాడి సంరక్షించి సజీవుల లెక్కలో ఉంచి క్షేమమును ఆరోగ్యమును ఇచ్చి మనలను నూతన సంవత్సరములోనికి నడిపిస్తూ ఉన్నందులకే దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ సంవత్సర కాలంలో ఎన్నో పర్యాయాలు బలహీనతలు మనలను చుట్టుముట్టి ఉండొచ్చు, సమస్యలు చుట్టుముట్టి ఉండొచ్చు, వేదనలు చుట్టుముట్టి ఉండొచ్చు, ప్రతికూలతలు నీ చుట్టూ ఉండొచ్చు. వాటన్నింటి నుండి నిన్ను విడిపించిన దేవునికి, కాపాడిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. కనుక ఈ సంవత్సరపు చివరి మాసము చివరి దినాన, ఈ సంవత్సర కాలములో దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లిందాం. భక్తుడైన దావీదు తెలియపరిచిన రీతిగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దు అని తెలియపరిచిన రీతిగా మనము మన జీవితంలో గత కాలములో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లింపవలసిన వారముగా ఉందాం. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో దేవుడు చేసిన అనేకమైన కార్యాలు, మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ప్రియులారా, ఈ ప్రాతకాలములో, ఈ సంవత్సర కాలములో దేవుడు మన ఎడల చేసిన కార్యములను మనము జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లిందాం. కృతజ్ఞత కలిగి మనము జీవిందాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ప్రత్యేకించి నాయన, ఈ సంవత్సరం తండ్రి ప్రారంభ దినం మొదలుకొని ఇంతవరకు మా ఎడల, మా కుటుంబముల ఎడల నీవు చూపుచున్న నీ అత్యధికమైన కృపను బట్టి నీకు వందనాలు. మీరిచ్చిన మంచి నాయన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ కాపుదల మాకు అనుగ్రహించండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. దూర దేశాలలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ పరలోకపు దీవెనలు మెండుగా అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని
మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.